వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భద్రాచలం వద్ద ఇప్పటికే కూడా 48 అడుగులకు పైబడిన నీటి మట్టం ప్రమాదభరితంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అటు ధవళేశ్వరం నుంచి కూడా క్రిందకి దిగువకు 12 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి అధికారులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే దిగువన ఉన్నటువంటి గౌతమి, వైనతేయ, వశిష్ట, వృద్ధ గౌతమి నదీపాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం మనం వైనతేయ నదీపాయ సమీపంలో ఉన్నాము. ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే వైనతేయ నదీపాయను అనుకుని వరద ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇదే కాకుండా అంటే ఇక్కడ నుంచి నేరుగా సముద్రంలోకి ఈ వరద నీరంతా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గౌతమి నది కూడా ఇంతే ఉధృతంగా ప్రవహిస్తుంది. వశిష్ఠకు సంబంధించి పి గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా దాదాపు 8 లంక గ్రామాలు నీట మునిగిన పరిస్థితి అయితే కొంతవరకు ఉంది. అది కనకాయి లంక కాజువే మీదకి ఇప్పటికే కూడా వరద నీరు చేరుకుంది. అదేవిధంగా ఎదురుబిడియం అంటే అయినవెల్లి మండల పరిధిలోకి వచ్చే ఎదురుబిడియం కాజువే కూడా నీరు చేరడంతో ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇప్పటికే వెళ్ళి ఆ పరిస్థితిని పరిశీలించి అక్కడ పునరావాస కేంద్రాల ఏర్పాటు నిమిత్తం అధికారులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా ఎవరైనా కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబరు వెంటనే సమాచారం అందివ్వాలి. వెంటనే అధికారులు కూడా వెంటనే అందుబాటులో ఉంటారని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలు అంటే విలీన మండలాలు 7 మండలాలకు సంబంధించి చింతూరు, కూనవరం, విఆర్పురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు గత 3 రోజులుగా అంటే ఈరోజు కూడా భారీ వర్షాలు కురవడంతో ధవళేశ్వరం అంటే అఖండ గోదావరికి భారీ స్థాయిలో వరద చేరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం అంటే ఈ సమయానికి ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 12.80 అడుగుల నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 12.80 అడుగుల స్థాయి నీటి మట్టం కనిపిస్తుంది. అదేవిధంగా క్రిందకు 11,44,380 క్యూసెక్కుల వరద నీటిని క్రిందకు దిగువకు వదులుతున్నామని అధికారులు చెప్పారు. అయితే ఈ రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈరోజు ఉదయం 7 గంటలకల్లా 1వ ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు. అంటే ఈ రాత్రి కనుక ఈ 11 అడుగుల దాటి కనుక అంటే 12 అడుగుల స్థాయి నీటి మట్టం దాటి కనుక ముందుకు వెళ్తే 12 అడుగులు దాటి ముందుకి అంటే గోదావరి వరద వచ్చినట్లయితే 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఎగువ ప్రాంతాలలో ఎక్కువగా వర్షపాతం ఎక్కువగా ఉండడంతో పాటు పోలవరం ప్రాజెక్టు నుంచి కొంత వరద నీరు కిందకి దిగి రావడం కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దిగువనున్నటువంటి లంక గ్రామాలు అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 45కు పైగా ఆవాస ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఇప్పటికే కొన్ని లంక గ్రామాలని ఈరోజు అంటే సోమవారం పరిశీలన చేశారు. అదేవిధంగా ఈరోజు యథాతథంగా జరగాల్సిన గ్రీవెన్స్ డేని కూడా రద్దు చేశారు. విద్యా సంస్థలకు బంద్ ఈవేళ సెలవు ప్రకటించారు. లంక గ్రామాలకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఎగువ ప్రాంతాలకు సంబంధించి విద్యార్థులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చింతూరు, కూనవరం, విఆర్పురం, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల రోడ్లకు గండి పడిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కాతీరు వద్ద అంటే రాజమండ్రి దాటిన తర్వాత రాజానగరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కాతీరు జాతీయ రహదారి గండిపడింది. ఇప్పటికే కూడా అక్కడ వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దానిని పూడ్చే అవకాశం ఏమాత్రం లేకపోగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వాగులు పొంగి అక్కడ నుంచి వర్ష బీభత్సం వలన అక్కడి నుంచి వరద భయంకరంగా రావడంతో కాతీరు వద్ద గండిపడిన జాతీయ రహదారికి ఎటువంటి మరమ్మతులు చేయలేని నిస్సహాయ స్థితిలో అయితే అధికారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే ఆంధ్ర, ఒడిశా సరిహద్దులను కలుపుకుంటూ వెళ్ళే జాతీయ రహదారికి సంబంధించి మొత్తం రాకపోకలన్నీ బంద్ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే రాజమండ్రికి సంబంధించి ఒకసారి మన తూర్పుగోదావరి జిల్లాకు ఒకసారి పరిశీలిస్తే రాజానగరం అదేవిధంగా నిడదవోలు నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని దాదాపు 20 గ్రామాల వరకు కూడా ఈ వరద ప్రభావానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు అంటే వరద సన్నద్ధత కార్యక్రమాన్ని ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చూసామని అక్కడ జిల్లా కలెక్టర్ కూడా చెబుతున్నారు. అదేవిధంగా అన్నవరంకు సంబంధించి అంటే తుని నియోజకవర్గ పరిధిలో కూడా కొన్ని వాగులు పొంగిన నేపథ్యంలో అక్కడ కూడా కొంత వరద ప్రభావానికి గురయ్యే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. వాటి పట్ల కూడా కాకినాడ జిల్లా కలెక్టర్ ఇప్పటికే కూడా సన్నద్ధక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అధికారులతో ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించి పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఎగువ ప్రాంతాల నుంచి అంటే 12 లక్షల క్యూసెక్కుల పైబడి వరద నీరు దిగువకు వదలడంతో ధవళేశ్వరం బ్యారేజ్ దిగువకు వదలడంతో ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముంపు సమస్య ఎక్కువగా ఉంది. అంటే ఎక్కువగా మామిడికుదురు మండలం, అదేవిధంగా అల్లవరం, పీగన్నవరం, కొత్తపేట, రామచంద్రపురం ఈ మండలాల పరిధిలో ఎక్కువగా అంటే అయినవేలి మండలం కూడా ఈ మండలాల పరిధిలో ఎక్కువగా ముంపుకు గురయ్యే లంక గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే కాజువేలుపై వరద నీరు చేరడంతో కొంత ప్రజలైతే రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.